అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కలలో జీవించే కరుణతో నిండిన మీన రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 11 నుంచి 14 తేదీల్లో వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీన రాశి వారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయవద్దు. ఇప్పుడు మనం చాలా ప్రత్యేకమైన ఎంతో ఆత్మీయమైన మీనరాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం. మీనరాశి వారు అంటే సముద్రం లాంటి వారు. సముద్రాన్ని మనం బయటకు చూస్తే ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల అంతులేని లోతు ఉంటుంది. అలానే మీనరాశి వారి మనసు కూడా లోతైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఒక చిన్న మాట వీరిని గాయపరచగలదు. అలాగే ఒక చిన్న ప్రేమతో కూడిన చూపు వీరిని ఆనంద సముద్రంలో తేల్చేస్తుంది. వీరి మనసు కలలతో నిండి ఉంటుంది. కష్టాలు ఉన్నా, చీకట్లు చుట్టుకున్న వీరు లోపల ఒక వెలుగు కాంతిని వెతుకుతారు. ఆ వెలుగు కాంతి కళ్ళల్లో ఉంటుంది, భక్తిలో ఉంటుంది. అందుకే చాలామంది కళాకారులు, కవులు, రచయితలు ఈ రాశి నుంచి వస్తారు. ఎందుకంటే వారు కళల్లో జీవించడం మాత్రమే కాదు, ఆ కళలను అక్షరాల్లా, స్వరాల్లా, రంగుల్లా మార్చగలరు. మీనరాశి వారు సహజంగానే దయగల హృదయం కలవారు. ఇతరుల కష్టం చూడలేరు. ఎవరో ఒకరు బాధలో ఉంటే ముందుగా సహాయం చేయడానికి పరిగెత్తి వీరే కొన్నిసార్లు తమకే ఇబ్బంది అయినా ఇతరుల కోసం త్యాగం చేస్తారు. అదే వీరి గొప్పతనం, అదే వీరి బలహీనత కూడా. ఎందుకంటే కొన్నిసార్లు ఈ మంచితనాన్ని ఇతరులు వాడుకుంటారు. అయినా కూడా వీరు వెనక్కి అస్సలు తగ్గరు. ఇతరుల కోసం నేను చేసింది వృధా కాదు అని మనసులో అనుకుంటూ ముందుకు సాగుతారు మీనరాశి వారు. ఆధ్యాత్మికత వీరి రక్తంలో కలిసిపోయినట్లే ఉంటుంది. దేవుడు భక్తి, ప్రార్థన ఇవన్నీ వీరి జాతకానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఒంటరిగా కూర్చొని మౌనంగా గమనించగలిగే అరుదైన శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. ఆ మౌనంలో వీరు శాంతిని వెతుకుతారు, దేవుని జ్ఞాపకాన్ని అనుభవిస్తారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, మీనరాశి వారు భావోద్వేగాలకు బాగా లోనవుతారు. హృదయం చెప్పింది వినిపిస్తుంది, కానీ బుద్ధి చెప్పేది కొన్నిసార్లు వీరికి అస్సలు వినిపించదు. అందుకే వీరి జీవితంలో కొన్ని ఆటుపోట్లు వస్తాయి. అయినా వీరి నిజమైన శక్తి అదే హృదయంతో ఉంటుంది. ఎందుకంటే హృదయంతో జీవించే వ్యక్తి మాత్రమే ఇతరుల జీవితంలో వెలుగు నింపగలడు. మీనరాశి వారు ఎక్కడ ఉన్నా అక్కడ ఒక మృదువైన వాతావరణం ఉంటుంది. వీరి స్నేహం నిజమైనది, వీరి ప్రేమ నిస్వార్థమైనది, వీరి ఆప్యాయత హృదయాన్ని తాకుతుంది. ఎవరినైనా వీరిని నిజంగా అర్థం చేసుకుంటే జీవితాంతం వారి పక్కనే ఉంటారు. మీరు చేసే చిన్న సాయం కూడా భవిష్యత్తులో మీకు పెద్ద వరంగా మారుతుంది. సెప్టెంబర్ 11 నుండి 14 తేదీ వరకు మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు, చిన్నపాటి సవాళ్లు, కానీ చివరికి పెద్ద విజయాలు ఎదురవుతాయి. మీ నమ్మకాన్ని వదులుకోకుండా ముందుకు సాగండి. సెప్టెంబర్ 11 మీనరాశి వారికి ఈరోజు మీరు కొత్త ఉత్సాహంతో మేల్కొంటారు. ఇది మీలోని సృజనాత్మకతను బయటకు తీసుకొస్తుంది. ప్రేమలో ఉన్న వారికి ప్రేమ సంబంధం మరింత బలపడుతుంది. మీ భాగస్వామి మీకు అండగా ఉండటం వల్ల మీలో ఒక కొత్త నమ్మకం పెరుగుతుంది. గతంలో జరిగిన ఒక తీపి సంఘటన గుర్తుకు వచ్చి మీ ముఖంలో చిరునవ్వును నింపుతుంది. మీనరాశి వారికి వివాహ సంబంధంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా వాటిని వీరు సులభంగా పరిష్కరించుకుంటారు. ఈ వాదోపవాదాలు మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. మీనరాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఈరోజు కొంచెం అలసట అనిపించవచ్చు, కానీ దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ధ్యానం లేదా చిన్నపాటి నడక మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీనరాశి వారు మీరు ఆఫీస్లో చేసే పనికి మంచి గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది. మీలోని సృజనాత్మక ఆలోచనలు, పనితనం మీ సహచరులు, ఉన్నత అధికారులను ఆకట్టుకుంటాయి. మీపై వారికి నమ్మకం ఈరోజు పెరుగుతుంది. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార ఆలోచనలు మీ మనసులోకి వస్తాయి, కానీ తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకుండా
పెద్దల సలహా తీసుకోవడం ఈరోజు మీకు మంచిది. విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత బాగా పెరుగుతుంది. మీరు ఇంతకు ముందు కష్టంగా భావించిన సబ్జెక్టులు కూడా ఈరోజు సులభంగా అర్థం అవుతాయి. మీనరాశి వారికి ఆర్థికంగా మీ ఖర్చులు కొంత పెరుగుతాయి. కానీ అవి మీరు ఆనందంగా చేసే ఖర్చులే కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే ఏమీ లేదు. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మీనరాశి వారికి ఈరోజు మంచిది. సెప్టెంబర్ 12 శుక్రవారం ఈరోజు మీనరాశి వారికి ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ప్రేమికులకు ఈరోజు ఒక మధురమైన జ్ఞాపకం మిగిలిపోతుంది. మీ ప్రియమైన వారికి ఒక చిన్న బహుమతి ఇవ్వడం ద్వారా వారిని ఆనందంలో ముంచెత్తుతారు. మీరు ఇద్దరు కలిసి గడిపే సమయం మీ బంధాన్ని మరింత దృఢం చేస్తుంది. మీ భాగస్వామి మీకు అన్ని విధాల తోడ్పాటును అందిస్తారు. మీ నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తారు. వారి సహకారంతో మీరు పెద్ద పనులు సాధించగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు ఆరోగ్యం విషయానికి వస్తే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. కడుపుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. తేలికైన ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఉద్యోగస్తులకు ఈరోజు కొత్త ప్రాజెక్టులో మీ సామర్థ్యం నిరూపించుకుంటారు. మీ పనితీరుతో మీ ఉన్నత అధికారులు గర్వపడతారు. మీరు ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి మీ వ్యాపార భవిష్యత్తుకు చాలా లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు చేసే అవకాశం కూడా మీనరాశి వారికి ఎక్కువగా ఉంది. విద్యార్థులకు ఈరోజు సృజనాత్మక రంగాల్లో ఉన్న విద్యార్థులు అద్భుతంగా రాణిస్తారు. ఆర్ట్, డిజైనర్, రచన వంటి రంగాల్లో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. ఆర్థికంగా ఈరోజు మీనరాశి వారికి అనుకోకుండా స్నేహితుల నుండి లేదా పాత బకాయిల ద్వారా లాభం వస్తుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తుంది. మీనరాశి వారు ఈరోజు మీ హృదయానికి చెప్పండి, నేను అర్హుణ్ణి, నేను సాధించగలను, విశ్వాసం నాకు అండగా ఉంటుంది అని. సెప్టెంబర్ 13 మీనరాశి వారికి ఈరోజు కొంత సవాళ్లతో కూడుకున్నది. మీ సహనం, ఓర్పు పరీక్షించబడతాయి. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు మీ మాట తీరులో చాలా జాగ్రత్త అవసరం. ఒక చిన్న అపార్థం కూడా మీ బంధంలో దూరాన్ని పెంచవచ్చు. తొందరపడి మాట్లాడకుండా ఎదుటి వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వివాహితులు ఒకరికి ఒకరు ధైర్యం ఇచ్చుకుంటూ ముందుకు సాగాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకోవడం ఈరోజు చాలా మంచిది. ఆరోగ్యం విషయానికి వస్తే మీనరాశి వారికి అలసట, ఒత్తిడి పెరుగుతాయి. పని భారం ఎక్కువ కావచ్చు. యోగా, ధ్యానం, ప్రార్థనలు మీకు మానసిక శాంతిని, శక్తిని ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మీ కృషిని ఉన్నత అధికారులు గమనిస్తారు. భవిష్యత్తులో మీకు మంచి పదవి లేదా ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు మీరు నిదానంగా, జాగ్రత్తగా పనులు పూర్తి చేయాలి. వ్యాపారస్తులకు పాత బకాయిలు లేదా రావాల్సిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. దూర ప్రాంతాల నుండి కొత్త వ్యాపార అవకాశాలు మీకు లభిస్తాయి. చదువులో కొంత అలసట, నీరసం ఈరోజు రావచ్చు. కానీ పట్టుదలతో కొనసాగిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశి వారికి కష్టపడి చదవటం ఈరోజు చాలా అవసరం. ఆర్థికంగా ఈరోజు మీనరాశి వారికి ఖర్చులు పెరిగినా అవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంతగా ఉండవు. కానీ అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం ఈరోజు మీనరాశి వారికి చాలా మంచిది. సెప్టెంబర్ 14 ఈరోజు మీనరాశి వారికి నిజంగా మీరు ఆనందాన్ని నింపే రోజని చెప్పుకోవచ్చు. మీరు ఆశించిన ఫలితాలు మీకు ఈరోజు లభిస్తాయి. ప్రేమికులకు ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. మీరు ఇద్దరు కలిసి చిన్న ప్రయాణం ప్లాన్ చేయవచ్చు. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయం జీవితంలో వెలుగును నింపుతుంది. వివాహానికి ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వస్తుంది. పెళ్లి కుదిరే అవకాశం ఉంది. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. మీనరాశి వారికి ఆరోగ్యం ఈరోజు మీ శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న అలసట తగ్గి మంచి నిద్ర, ప్రశాంతత పొందుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు మీ ఆలోచనలు, ప్రణాళికలు ఫలవంతం అవుతాయి. మీ ప్రతిభ, కష్టానికి తగిన గుర్తింపు ఈరోజు మీకు లభిస్తుంది. మీరు చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వ్యాపారస్తులకు ఒక పెద్ద డీల్ లేదా ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపారానికి గొప్ప లాభాలను తెస్తుంది. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడతారు.
చదువులో గురువుల సహాయంతో విద్యార్థులకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఉన్నత విద్య లేదా కొత్త కోర్సులో చేరటానికి ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీనరాశి వారికి ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఈ అదనపు ఆదాయాన్ని సరైన మార్గంలో ఉపయోగించడం మంచిది. సేవింగ్స్ గురించి ఆలోచించడం ఇప్పుడు అవసరం. మీనరాశి వారికి ఈ 4 రోజులు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. ఇది ఒక ప్రశాంతమైన ప్రయాణంలా ఉంటుంది. మీనరాశి వారికి సెప్టెంబర్ 11 తేదీ నుండి 14వ తేదీ వరకు జీవితంలో ఒక కొత్త ఆరంభం కానుంది. ఈ 4 రోజులు మీకు సవాళ్లు ఎదుర్కొనే ధైర్యాన్ని, ఆనందాన్ని పొందే అవకాశాన్ని ఇస్తాయి. కష్టాలు వచ్చిన వాటిని స్వీకరించి ముందుకు సాగితే విజయం మీదే. మీ అంతర్గత శక్తిని నమ్మండి. మీనరాశి వారు సెప్టెంబర్ 11 నుండి 14 తేదీ వరకు మీ జాతకం విన్నారు కదా. మీకు ఈ జాతకం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.